గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిన్న శుక్రవారం మే 31న రిలీజ్ అయిన సినిమా మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ 11వ సినిమా. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2019 ఇదే డేట్కి మే 31న ఫలక్నుమా దాస్ రిలీజ్ అయింది, హిట్ అయింది. ఆ సినిమాకు హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు అన్నీ అతనే. ఆ తర్వాత కూడా డైరెక్షన్ చేశాడు, హిట్లు ఫ్లాపులు పడుతూ ఉన్నాయి. అంటే తొందరపడ్డాడు ఎక్కువ, త్వరగా స్టార్ హీరో అయిపోవాలనేసి. ఇక ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలయ్య వచ్చాడు, ట్రైలర్ బాగుంది, టీజర్ ట్రైలర్ అన్నీ బాగున్నాయి, పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కృష్ణ చైతన్య. అతను ఇంతకుముందు 2 సినిమాలు తీశాడు. ఒకటి వచ్చేసి రౌడీ ఫెలో అని 2014లో నారా రోహిత్తో 10 ఏళ్ల క్రితము. ఆ తర్వాత 2017లో చల్ మోహన్ రంగా, దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్. ఈ సినిమా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళది, సితారా ఎంటర్టైన్మెంట్, సూర్యదేవ నాగవంశిది. ఇక సినిమా విషయానికి వస్తే 2 గంటల 10 నిమిషాలు ఉంది. సినిమా మొదటి 10 నిమిషాల్లోనే నాకు అర్థమైపోయింది ఈ సినిమా ఏదో తేడా కొడుతుంది అనేసి. అలాగే తేడా కొట్టేసింది నాకు సినిమా. అసలు టైటిల్ రాంగ్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేసి సినిమా చూసాక నాకు అనిపించింది. టైటిల్ వల్ల అది ఏదో అనుకున్నాను. టైటిల్ వచ్చేసి దీనికి ఏమంటారు, రత్నం, అతని హీరో క్యారెక్టర్ పేరు ఏం రత్నము, అవి లంకల రత్నం అని పెట్టింటే బాగుండేది. ఎందుకంటే ఇది హీరో క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళే సినిమా, లైక్ పుష్పలా, అల్లు అర్జున్ లాగా. ఆ సినిమా పుష్ప అని పెట్టారు కాబట్టి మనకు తెలుసు పుష్ప స్టోరీ ఇది అనేసి, అతని జర్నీ. ఈ సినిమా కూడా అంతే, ఒక అతని జర్నీ, విశ్వక్ సేన్ క్యారెక్టర్, రత్నం క్యారెక్టర్ జర్నీ అంతే. కాబట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే గ్యాంగ్సే లేవు సినిమాలో. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఏదో క్యాచీగా ఉంటుంది, రేపు పొద్దున ఓటీటీలో వస్తే ఇంటర్నేషనల్ ఆడియన్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో బాగుంటుందని పెట్టుకున్నారు, కానీ యాక్చువల్గా టైటిల్ యాప్ట్ కాదు. ఇక సినిమా మొదటి 10 నిమిషాల్లోనే అర్థమైపోయింది. కొద్దిగా రంగస్థలం బ్యాక్గ్రౌండ్, అంటే ఇది ఒక 25 ఏళ్ల కిందట వచ్చినట్టు చూపించారు, జరిగినట్టు చూపించారు 1999లో. ఎక్కడ టైం లైన్ ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ అక్కడ కొన్ని శిలాఫలకాలు వాళ్ళు ఓపెన్ చేస్తారు హీరో క్యారెక్టర్, దాన్ని బట్టి అర్థమైంది. అసలు డైరెక్టర్ అంటే ఏమనుకొని తీశాడు, ఎందుకు తీశాడు? సేమ్ ఒకటి సినిమా వచ్చింది మోహన్ బాబుది, ఎం ధర్మరాజు ఎంఏ అనేసి. సేమ్ అదే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే. అంటే ఇప్పుడు పుష్ప 2లో ఇల్లీగల్గా అల్లు అర్జున్ ఎలా ఎదిగాడు అని చూపిస్తే, దీంట్లో రాజకీయంగా విశ్వక్ సేన్ ఎలా ఎదిగాడు అని చూపిస్తారు. అది మొత్తం మనకు ఎం ధర్మరాజు ఎంఏనే గుర్తుకొచ్చింది నాకు. అంటే రంగస్థలంలో ఎం ధర్మరాజు ఎంఏ కథ అనిపించింది నాకు. ఇక అసలు ఎక్కడ ఏ ఎమోషన్ కానీ ఏది కానీ ఒకటి తొందరగా ఫాస్ట్గా టకటకటగా అయిపోతుంటే దేనికి మనం కనెక్ట్ కాము. విశ్వక్ సేన్ అంటే వీళ్ళు ప్రమోషన్స్లో వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చెప్పిన అన్నీ వింటే అసలు అబ్బా ఆహా ఓహో అద్భుతం అనుకున్నా నేను. కానీ వీళ్ళు ఏమంటే ఆ సీన్, పర్టికులర్ సీన్లో బాగా చేసుకుని ఆ సీన్లు చూసి మురిసిపోయి వాళ్ళు అలా మాట్లాడడం అనిపించింది. అంటే సీన్ల పరంగా చూసుకుంటే వాళ్ళకి అది చాలా హై ఇచ్చిండొచ్చు, బట్ మనం కథగా చూస్తాం కాబట్టి మనకేం అనిపించదు అసలు. ఎస్పెషల్లీ ఆ విలన్ క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్న గోపరాజు రమణాన్ని విలన్గా తీసుకోవడమే పెద్ద మైనస్ అయింది ఈ సినిమాకు. ప్లస్ నాజర్ అంటే ఓకేలే, కానీ ఇక అంజలి క్యారెక్టర్ ఉంది. అంజలి వచ్చేసి అంటే అంజలి చేసిందంటే కొద్దిగా ఏదైనా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేస్తుంది అనుకున్నా పర్లేదు. అంటే కొద్దిగా అమ్మాయి కూడా గోదావరి జిల్లాల అమ్మాయి కాబట్టి ఆ స్లాంగ్ అక్కడ సరిపోయిందిలే, కానీ పర్లేదు. బట్ ఇంకా హీరోయిన్గా ఛాన్సెస్ రావు కాబట్టి ఏదొచ్చినా చేయాల్సిందే. ఉన్న కాడు కంటే స్కిన్ షో కూడా బాగానే చూపించారు అమ్మ అంజలిది. ప్లస్ ఇక నేహా శెట్టి అయితే రాంగ్ చాయిస్ ఈ సినిమాకు. నేహా శెట్టి అసలు గోదావరి జిల్లాలో అమ్మాయి లాగానే లేదు. ఆ అమ్మాయి ఎక్కువ కన్నడ కళ ఉట్టి పడుతుంది ఆ అమ్మాయి ఫేస్లో. ఇక ఈ సినిమాలో ఆ అమ్మాయిని అసలు అమ్మమ్మగా వాడుకున్నారు. అస్సలు చూడలేకపోయాను నేహా శెట్టిని. ఉన్న ఒక గ్లామరస్ సాంగ్లో కూడా లంగా జాకెట్ మీదనే తిప్పేశారు. ఏంటో విశ్వక్ సేన్ అసలు, అంటే ఇది గోదావరి యాస కూడా ఎక్కడ కనపడలేదు, ఏ క్యారెక్టర్కి కనపడలేదు. అంత మామూలు తెలుగులాగానే అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగే పెట్టారు, ఒక సాంగ్ కట్ చేశారు. గిరిగిరి సాంగ్ అయితే లేదు సినిమాలో. ఇక అంతే, ఫస్ట్ హాఫ్ అంతా ఒక మన హైపరాది క్యారెక్టర్ ఉంది, కామెడీ కోసం అని పెట్టుకున్నారు, కానీ అది కూడా ఏం పెద్ద వర్కౌట్ అవ్వలేదు నాకు. అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు, యాక్షన్ కానీ, కామెడీ కానీ, డ్రామా కానీ, స్టోరీ కానీ అంత చకచకచగా వెళ్ళిపోతుంది. అసలు హీరో అంత ఫాస్ట్గా, అంత ఈజీగా పొలిటికల్గా ఎదగడం అనేది అసలు అంత సిల్లీగా అంటే అంత సిల్లీగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా అలాగే అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణం. అసలు సెకండ్ హాఫ్ ఓపెనింగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో ఓపెన్ చేస్తారు. యాక్చువల్గా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మూవీ స్టార్టింగ్లో పెట్టింటే కొద్దిగా మనకు అర్థమయ్యి ఉండేది. అది సెకండ్ హాఫ్లో పెట్టారు. కత్తి కట్టడం అనే కొత్త కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నారు, కానీ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆ కత్తి కట్టడం అనేది బాగుంది ఆ కాన్సెప్ట్, కానీ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక సెకండ్ హాఫ్ అయితే అంటే యాక్చువల్గా ఫస్ట్ హాఫ్కే సినిమా అయిపోయింది. ఎందుకంటే హీరో మామూలు నుంచి మంచిగా ఎదుగుతాడు కాబట్టి ఇంకా అయిపోయింది అక్కడికి. విలన్స్ కూడా లేరు, ఏమీ లేదు అక్కడికి. బట్ సెకండ్ హాఫ్ని ఇంకా ఎటెటో తీసుకెళ్ళి కొత్త విలన్స్ని తీసుకొచ్చి
ఎవరో తమిళ యాక్టర్ అతను చూశాను నేను ఏదో సినిమాలో బాగా చేస్తాడు అతను, తమిళ హీరో, యంగ్ విలన్. అతన్ని తెచ్చి పెట్టారు. ఇక కొత్తగా అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ నుంచి కొత్తగా విలన్స్ కావడము, ఆ ఎమ్మెల్యేలు, ఎలక్షన్స్, కౌంటింగ్ ఎటెటో వెళ్ళిపోయింది. ఇంకా మధ్యన డ్రామా కోసం అనేసి నేహా శెట్టి క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్లు ఎటేటో చేస్తుంటాయి. ఇక క్లైమాక్స్ అయితే మరీ దారుణం. అసలు ఎట్టా ఒప్పుకున్నాడు విశ్వక్సేన్ ఈ సినిమాని, ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాడు అనేది అర్థమే కావట్లేదు నాకు. నిన్న అంటే రిలీజ్కి ముందు రోజు జరిగిన ప్రెస్ మీట్లో అద్దాలు పెట్టుకొని కూల్గా కొద్దిగా యాటిట్యూడ్తో మాట్లాడిన విశ్వక్సేన్ రిలీజ్ అయిన రోజు నిన్న సాయంత్రం చూస్తే అద్దాలు తీసేసి వినమ్రంగా మాట్లాడుతున్నాడు. ఇంకా అర్థమైపోయింది సినిమా రిజల్ట్ దెబ్బేసిందని. బట్ కలెక్షన్స్ పరంగా అయితే బాగానే ఉన్నాయి, ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ నాకైతే సినిమా నచ్చలేదు. నాకు మామూలుగా ఎందుకు విశ్వక్సేన్ సినిమాలో ఎందుకో పెద్దగా నచ్చవు. నాకు అతనంటే ఇష్టమే, కష్టపడి పైకి వస్తున్నాడు, స్టార్ హీరో కావాలనుకుంటున్నాడు. కానీ తొందరపడుతున్నాడు ఎక్కువగా. నాకు ధమ్కి అస్సలు నచ్చలేదు అతని డైరెక్షన్లో. గామి కూడా ఓకే, ఫలక్నామా దాస్ కూడా ఓకే. బట్ ఎంతే ఓరి దేవుడా ఇవన్నీ ఓకే సినిమాలే. అబ్బా సూపర్ సినిమా, మంచి సినిమా అనికి లేదు. నాకు ఈ సినిమా అయితే మరీ దారుణం. ఇది కంప్లీట్ డైరెక్టర్ ఫాల్ట్, కృష్ణ చైతన్య. అతనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎందుకు ఇన్ని ఛాన్సులు ఇస్తున్నాడు, వాళ్ళ గోదావరి జిల్లాల మనిషి అని ఇస్తున్నాడు మరి ఏమో తెలియదు. కానీ అనవసరంగా మంచి హైప్ ఇచ్చారు. దానికి తోడు సెకండ్ హాఫ్లో ఒక పాట పెట్టారు, అది మోత మోగిపోద్ది అని ఒక ఐటమ్ సాంగ్. అది ట్రైలర్లో పాట చూసినప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయి ఎవరో హిందీ బిగ్ బాస్ నుంచి పట్టుకొచ్చారు, ఖాన్ ఎవరో. ఎంత వల్గర్గా ఉందంటే ఆ పాట. ఆ అమ్మాయిని చూస్తే ఆ ఆడవాళ్ళని అందరినీ వల్గర్గానే వాడుకున్నారు ఈ సినిమాలో. ఇంకా బూతు డైలాగులు అవి ఇవి ఎందుకులే, ఒక అర్థం లేని సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు. నా రేటింగ్ వచ్చేసి 2/5 ఓకే అంటాను. ఏదో విశ్వక్సేన్ అన్ని సినిమాలు చూస్తాను కాబట్టి ఇంక విశ్వక్సేన్ కోసం చూడాల్సిందే. కానీ తలనొప్పి. సో నేను చూశాను, నా ఫ్యామిలీకి చూపాను, ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయను, అలాగే మీకు కూడా రికమెండ్ చేయను. మళ్ళీ రేపొద్దున ఓటీటీలో వచ్చినా టీవీలో వచ్చినా అసలు నేను చూడను, టైం వేస్ట్. సో మీకు కూడా అదే చెప్తాను, ఎవరైనా చూసింటే ఓకే, ఇంకా ఏం చేయలేరు. చూడకపోయి ఉంటే మాత్రం వద్దనే చెప్తాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి దూరంగానే ఉన్నాడు. ఒకవేళ చూడాలి అనుకుంటే సింగిల్గా చూడండి, ఫ్యామిలీని వేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, బాయ్.